రైతుల ఆరోగ్య పరిరక్షణకు కొంతమంది నడుం బిగించారు. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పాయిజన్ ఇది కలుపు నివారణ మందు, ఇది గడ్డి మందు. ఈ గడ్డి మందు ప్రాణాంతకమైనది. దీన్ని వాడకం వల్ల పర్యావరణం దెబ్బతింటతో పాటు ఇటు రైతుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీనిపై యాత్ర చేస్తూ రైతులకు అవేర్నెస్ ప్రోగ్రామ్, అవగాహన కల్పించే ప్రోగ్రాం తీసుకున్నారు శ్రీరక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ జీవి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ మందు దుష్పరిణామాలు ఎలా ఉంటాయి? పారాక్వాట్ గడ్డి మందు యాక్చువల్గా ఏంటంటే, ఇది గడ్డి మందు వేస్తే మామూలుగా యాసిడ్ వేసినట్టే మొత్తం మాడిపోద్ది. గడ్డి అంతా మాడిపోయి పంట మంచిగా వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది. కాకపోతే దీనివల్ల జరిగే నష్టాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఇంట్లో గొడవలు అయ్యి మర్చిపోయో ఏదో అటు దాచిపెట్టిన మందు తాగితే చచ్చిపోవటం, ఇంకా బతికే అవకాశాలు చాలా తక్కువ. 10 ml కన్నా దాటితే చచ్చిపోతారు. అదే ఆ సందర్భాలు కూడా చాలా చూసినాం. అట్లాంటి డెత్తులు కూడా మనకి తెలంగాణ అసెంబ్లీలో కూడా ఒక ఎమ్మెల్యే రైజ్ చేయడం జరిగింది. 10 నుంచి 20 డెత్తులు నెలకు అవుతున్నాయి అని చెప్పేసి. అలాగే ఒక సంవత్సరానికి వచ్చే వరకల్లా 10,000 డెత్తులు రికార్డ్ అవుతున్నాయి. కానీ యాక్చువల్ నంబర్స్ ఇంకెక్కువ ఉన్నాయని అందరి అనుమానం. తర్వాత ఈ గడ్డి మందు మట్టిలో కలుస్తుంది, వేస్తే గడ్డి మోటంతో పాటు నీళ్ళలో కలుస్తుంది. పంట ఏదైతే పంట ఉంటుందో అందులో కలుస్తుంది. మన ప్లేట్లోకి కూడా ఆ గడ్డి మందు వస్తుంది, పారాక్వాట్ వస్తుంది. తాగే నీళ్ళలో కూడా గడ్డి మందు వస్తుంది. అంటే దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అని అంటే, అప్పటికప్పుడు తాగితే చచ్చిపోవటం ఒకటైతే, తర్వాత కాలంలో కూడా అది కలిసిపోయి మనతో పాటు, మనం తినే ఆహారంతో పాటు, తాగే నీళ్ళతో పాటు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాని పరిణామాలు కాలక్రమేణా నెలలు సంవత్సరాల తరబడి ఉంటూనే ఉంటుంది. అది లివరో కిడ్నీ చెడిపోవటం జరుగుతుంది. చివరిగా క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాన్ చేయాలా, ఆల్టర్నేట్స్ గవర్నమెంట్ చూపించాలని అడుగుతా ఉంది. ఇప్పుడు కేరళతో పాటు మన రాష్ట్రం కూడా నిషేధం విధించింది. కేంద్రం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుంది దీని మీద? మన రాష్ట్రం కూడా కొన్ని నెలల క్రితం దీన్ని నిషేధించింది. కానీ రాష్ట్రం ఒకటే నిషేధిస్తే సరిపోదు, ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చే అవకాశాలు. అందుకని కేంద్ర ప్రభుత్వం మొన్న రీసెంట్గా జూలై 10న ఒక డ్రాఫ్ట్ రిలీజ్ చేసింది. ఒక నెల రోజుల్లో చెప్పండి ఏమైనా అభ్యంతరాలు ఉంటాయని. సో కేంద్ర ప్రభుత్వం కూడా మీనమాసాలు ఏం లెక్క పెట్టలేదు, నడుం బిగించింది. బ్యాన్ కోసమనే, బ్యాన్ చేయాలనే ఉద్దేశంతోనే డ్రాఫ్ట్ కూడా ప్రకటించింది. అది త్వరలో కూడా బ్యాన్ అవుతుంది. ప్రపంచంలో 70 దేశాలు సైతం దీన్ని బ్యాన్ చేశాయి. మన దేశంలో బ్యాన్ చేయకపోవడానికి కారణం ఏంటి? ఇన్ని రోజులు బ్యాన్ ఎందుకు చేయలేదు, ఆలోచన చేయలేదు అని అంటే, ముందుగా అసలు ఎవరు దీనికోసం పోరాటం చేశారు కూడా చెప్దాం. అంటే దీన్ని పోరాటం చేసిన వాళ్ళల్లో రీసెర్చర్స్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎంత నష్టం జరుగుతుంది, ప్రాణాంతకం ఏంది అని. తర్వాత డాక్టర్స్ కూడా చాలామంది ఇండివిజువల్గా చాలామంది కూడా చేశారు. కొన్ని ఫోరమ్స్లో కూడా, అంటే పబ్లిక్ ఫోరమ్స్లో కూడా దొంతి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు కూడా వాయిస్ రైజ్ చేసి చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. ఇంకొంతమంది మన యూకేలో జరిగిన మీటింగులు, డయాస్లో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. అంటే ఇది ప్రాణాంతకం, భారతదేశంలో ఎక్కువ వాడుతున్నారు, ఎక్కువ మంది చనిపోతున్నారు, దీని గురించి ఆలోచన చేయండి అని. అలాగే నేషనల్ మెడికల్ జర్నల్ అని అందులో కూడా దీని గురించి బ్యాన్ ఆఫ్ పారాక్వాట్ అని ఒక ఆర్టికల్ కూడా రాసి దానివల్ల నష్టాలని ప్రచురించడం జరిగింది. అంటే డాక్టర్లు చాలామంది దీని మీద పోరాటం చేశారు. ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో మన వరంగల్ ఎంపీ కడియం కావ్య గారు దీని మీద వాయిస్ రైజ్ చేశారు. ఆ తర్వాత నుంచి పరిణామాలు అన్నీ కూడా ఇవన్నీ అంతకుముందు చేసిన వాళ్ళు దీనివల్ల ఇవన్నీ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇది డ్రాఫ్ట్ ఇచ్చారంటే బ్యాన్ చేస్తారు. దీనికి తోడు ఇది 3 రకాలుగా జరుగుతుందండి. ఒకటేంటంటే తయారీని ఆప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. అట్లాగే దిగుమతి, వేరే చోట నుంచి దిగుమతి, అది కూడా వద్దనని. మూడోది అసలు అమ్మొద్దు అని. సో ఈ 3 రకాలుగా చేస్తేనే ఇది 100% దీన్ని బ్యాన్ చేయగలుగుతాం. అందుకే మేము శ్రీరక్ష ఆరోగ్య యాత్ర తరపున మేము ఊర్లలో తిరిగాం. ఒక 100 గ్రామాలు తిరిగి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి, అక్కడున్న పాలకవర్గం, కొత్తగా ఏర్పడిన పంచాయతీ ప్రెసిడెంట్లతో మాట్లాడి, ఇలాంటి గడ్డి మందు వాడితే దుష్పరిణామాలు చాలా ఉంటాయి, మీరు మీ ఊర్లో ఉన్న ఏదైతే మందుల కొట్లు ఉన్నాయో, పెస్టిసైడ్ షాప్స్ ఉన్నాయో వాళ్ళతో మాట్లాడి బంద్ చేయించండి, మీ ఊరిని కాపాడుకోండి. ఇప్పటికిప్పుడు మీకు ఏదో డబ్బులు బాగా వస్తున్నాయి రైతుకి అయ్యి అనుకుంటాడు, కానీ తర్వాత ఆ రైతు అనారోగ్యం పాలవుతారు. ఆ కుటుంబం అనారోగ్యం అయితే ఉన్నోళ్ళేం కాదు, పెద్ద డాబాల నుండి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నా కానీ కాదు. ఆరోగ్యంగా ఉన్న కుటుంబమే ధనవంతమైన ధనికుల కుటుంబం కిందకు వస్తుందనని ఇట్లాంటివన్నీ అవేర్నెస్ ఇవ్వటం జరిగింది. ఆల్టర్నేట్లు కూడా చూపించుకోమని చెప్పడం కూడా జరిగింది. అంటే ఆల్టర్నేట్లు వచ్చే వరకు మల్చింగ్ కానీ ఇట్లాంటివన్నీ చేయాలి. మీరు చేస్తే ఖచ్చితంగా అంత పంట రాకపోయినా కానీ ఎంతో కొంత మీకు మెరుగ్గా కనపడిద్ది.
కానీ ఇక్కడ జీవితం ఇంపార్టెంట్. దీంతోపాటు వచ్చే క్రానిక్ డిసీజెస్లు చాలా వస్తాయి. ఇవన్నీ కూడా రీసెర్చ్ నడుస్తూ ఉంది. ఇవన్నీ ఉద్దేశంతో చాలామంది రీసెర్చర్స్ కూడా ఫైట్ చేశారు దీని గురించి. కాబట్టి ఇది చాలా సంతోషంగా కూడా ఉంది. ఇప్పుడు డ్రాఫ్ట్ రిలీజ్ చేసి ఇక నెక్స్ట్ ఇంకొక 1 monthలో దీన్ని బ్యాన్ చేస్తున్నారు, బ్యాన్ కాబోతుందని అంటే నిజంగా మేము కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినాం ఎంతో కొంత. దానికి సంతోషంగా ఉంది మా పాటు ఉన్నందుకు కూడా. పర్యావరణ పరిరక్షణ పాటుపడుతున్న కడవెండి వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. మీరు చెప్పండి, ఇది ఎప్పటి నుంచి ఇది నిషేధం విధించాలని మీరు యాత్ర చేస్తున్నారు? పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈ పారాకాట్ కూడా మనం అంశం తీసుకోవాలి. పారాకాటు కలుపు మందు ఏదైతే ఉందో ఆ కలుపు మందు వల్ల అనేక ఇబ్బందులు, అనేక అనారోగ్యాలు, అకస్మాత్ మరణాలు ఎన్నో జరుగుతున్నాయి. అతి దగ్గర నుంచి డాక్టర్ గారు శ్రీరక్ష హాస్పిటల్ అంటేనే ఎమర్జెన్సీ హాస్పిటల్, వారి దగ్గరికి ఎంతోమంది రావటం, ఏం జరిగింది అని అంటే ఇట్లా కలుపు మందు తాగారని చెప్పటం, మరి వాళ్ళని రక్షించడానికి వారు చేసిన పోరాటం, ఇవన్నీ లోతుగా విశ్లేషణ చేసి దీన్ని మూలంలోకి వెళ్ళి వారు 100 గ్రామాలు తిరిగి అవేర్నెస్ తీసుకురావటమే కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ప్రజలు కూడా దీని యొక్క బంద్ చేస్తే మంచిది అనేటువంటిది మనకి ఈజీగా దొరుకుతున్నప్పుడు ఎవరికి వాళ్ళు వాడతారు, ఈజీ ప్రాసెస్సే ఎన్నుకుంటారు. మరి ఈ మందు దొరుకుతుంది కాబట్టి వాళ్ళు వెనకటి నుంచి ఈ మందులేం లేవు కదండి. మనకి కలుపు తీసుకునేవాళ్ళు చక్కగా మంచిగా పొలంలో ఎరువైపోయేది అది, ఆ కలుపుని ఉపయోగించుకునేవాళ్ళు. మరి ఇవాళ ఈజీ ప్రాసెస్ ఎన్నుకొని ఈ కలుపు మందు వాడటం వల్ల ఈ దుష్పరిణామాలు ఏర్పడతా ఉన్నాయి. మరి ప్రభుత్వం దీన్ని హర్షించాల్సినటువంటి విషయం. ఇది ప్రజల ఆకాంక్ష ఏ విధంగా ఉంది, ప్రజలకి ఇటువంటి నష్టం కలుగుతుంది అన్నీ గమనించి మరి ప్రభుత్వం నిషేధించడం అయితే చాలా గొప్ప విషయం. ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ప్రజల పట్ల ఉన్న వాళ్ళకి ప్రేమని చాటుకున్నారనే తెలియచేయాలి. ఎందుకంటే క్యాన్సర్ కారకం ఇది, భూమి పాడైపోతుంది. వాస్తవంగా ఈ కలుపు మందు వల్ల భూమి సహజతత్వం కోల్పోతుంది. అందులో పండిన పంట కూడా విషతుల్యం అవుతుంది, క్యాన్సర్ కారకాలు అవుతాయి. ఇవన్నీ గమనించి శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం, డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం, ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు మంచి నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన మళ్ళీ ఇంకా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా దీన్ని వెంటనే సంపూర్ణంగా యావత్ భారతదేశం మొత్తం కూడా నిషేధించినట్లయితే బాగుంటుంది. ఇది మాటల వరకు, మరి కాగితాల వరకు, మళ్ళీ కోర్టులలోకి వీటిలోకి పోకుండా మరి వ్యాపారస్తులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ రాజకీయ నాయకులు కానివ్వండి, దీని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకొని గట్టిగా దీన్ని ఆమోదం చేయాలి. ఈ జీవోని హర్షిస్తున్నాం ప్రజలందరం కూడా. మేము రైతులమే, దానివల్ల సాధక బాధకులన్నీ అర్థం చేసుకొని మేము విషయాన్ని తెలియజేస్తున్నాం. మీ ఆర్టీవీ వారు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రజలందరికీ తెలిసే విధంగా చూసి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఇదే అంశంపై మాట్లాడేందుకు మాస్లైన్ జిల్లా బాధ్యుడు ఆవుల అశోక్ గారు ఉన్నారు. మీరు చెప్పండి, రైతుల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అడుగు బిగించింది అనుకుంటున్నారా, ముందడుగు పడింది అనుకుంటారా డ్రాఫ్ట్ తోటి? వాస్తవంగా మంచి నిర్ణయమే దాన్ని అందరూ ఆహ్వానించాలి, అభినందించాలి. మరి ముఖ్యంగా వ్యవసాయ రంగం లాభసాటిగా లేకపోవటం కారణంగా, వ్యవసాయ రంగంలో మ్యాన్ పవర్ షార్టేజ్ కారణంగా, వ్యవసాయ రంగంలో మ్యాన్ పవర్కి అత్యధిక ఖర్చు కావటం కారణంగా రైతాంగము షార్ట్ టైంలో గడ్డి మందు కొట్టడం వల్ల కొంచెం కూలీలు అవసరం లేకుండా ఎక్కువ వాడటం స్టార్ట్ అయింది. ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈరోజు ఏ పంట చాలామంది ఇళ్లల్లో కూడా పూల మొక్కల చుట్టూ కూడా ఇంటి చుట్టూ గడ్డి రాకుండా ఉంటాం. కనీసం మున్సిపాలిటీ పంచాయతీల్లో కూడా ఈ ఈజీ ప్రాసెస్ కోసం ఈ మందును స్ప్రే చేస్తున్నారు, ఆ గడ్డి రిమూవ్ చేయడం కోసం. ఆ స్థాయిలో దీన్ని యూజ్ చేస్తున్నారు. దీని కారణంగా ఇంతకుముందు జీవీ సార్ చెప్పినట్లు అనేక రకాల దుష్పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద ఈ దేశవ్యాప్తంగా అనేక మంది మేధావులు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో జీవీ గారు శ్రీరక్ష ఆరోగ్య యాత్ర పేరు మీద ఈ ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున గ్రామాన రైతులతో, ప్రజలతో మాట్లాడి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది, ప్రస్తుతం తక్షణం ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది చాలా క్యాంపెయిన్ చేశారు. ఆ క్యాంపెయిన్లో మేమందరం కూడా భాగస్వామ్యం అయ్యాం. మేము కూడా చూసాం, ప్రత్యక్షంగా చూసాం. సార్ మంచి కార్యక్రమం తీసుకున్నారు. సరే, దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు అయితేనేమి ఇటువంటి శ్రీరక్ష యాత్ర వల్ల ఒక చర్చ జరిగింది. ఈ చర్చ కారణంగా కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ తీసుకొచ్చి పెట్టేసింది. ఇది మంచి విషయమే. ఇందాక మనం ఒకటే విషయం, దీన్ని ఎనిక్కిపోకుండా ఏదో నిషేధిస్తూ, పేపర్ల మీద నిషేధిస్తూ గ్రౌండ్ లెవెల్లో లూజ్ కాకుండా తీవ్ర స్థాయిలో ఇది, ఎందుకంటే ఉత్పత్తి కాకుండా
సరఫరా కాకుండా వాడకుండా చర్యలు తీసుకోవాలి. దీన్ని ప్రజల్ని ఎటువైపు తీసుకెళ్లాలంటే ఏ పెస్టిసైడ్స్ కొట్టకుండా వ్యవసాయంలో పంటలు పండించే విధంగా ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలి, అటువైపు ప్రోత్సాహకాలు చేయాలి. దాని ద్వారా ఏముందంటే ప్రజల ఆరోగ్య భవిష్యత్తు, భారతదేశ భవిష్యత్తు, ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారు. కాబట్టి దేశ భవిష్యత్తు ఉండాలంటే దేశ ప్రజలకు ఆరోగ్యం ఉండాలి. దేశ ప్రజలకు ఆరోగ్యం ఉండాలంటే ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని, పంటల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈ డ్రాఫ్ట్ విజ్ఞప్తి స్వీకరించి ఈ చట్టాన్ని కఠినంగా నిర్మించి మళ్ళీ ఇది ఉత్పత్తి కాకుండా, సరఫరా కాకుండా వాడకుండా చర్యలు తీసుకొని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ యాత్ర చేసిన అనేక మంది మేధావులకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తూ ఈ జిల్లాలో జీవి గారు చేసిన దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. యాత్రలో మీరు భాగస్వామ్యం అయ్యారు, మీరేం చెప్తారు దీని గురించి? రైతే రాజు కాబట్టి మరి మన ప్రాణాలకు ముప్పు అయినప్పుడు రైతుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము, ఈ మట్టిని మించిన దైవం లేదు. మట్టే మెతుకురా, ఈ మట్టే బ్రతుకురా. బీడుబడ్డ బంజరు నేల మేడి పట్టి రమ్మంటుంది, అర్రు సాచి కోడ గిత్త కర్రు మునగ దున్నుతుంది. ఆహా రాజ్యాలే తలకిందులైన రైతే మిగులురా, మన జాతే వెలుగురా. కాబట్టి రైతు యొక్క ప్రాముఖ్యత, రైతు లేకపోతే రాజ్యం లేదు, మనం లేవు. కాబట్టి రైతు యొక్క ఆరోగ్యం కాపాడుకోవాలి, సస్యశ్యామలం ఉండాలంటే మంచి మందులు ఆడాలి. అందరికీ అవకాశం ఇచ్చినందుకు టీవీ వాళ్ళకి, జీవి గారికి, మీ అందరికీ నమస్కారాలు. మీరు కూడా ఈ యాత్రలో భాగస్వామ్యం అయ్యారు కదా, మీరు దీని గురించి ఏం చెప్తారు? ఈ యాత్రలో భాగస్వామ్యం అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మేము చేసిన ఈ కార్యక్రమానికి మాకు ముందుగానే వచ్చింది ఈ పారాకాట్ నిషేధం గవర్నమెంట్ చేస్తున్నాం చెప్పగలం. మేము చాలా హర్షం వ్యక్తం చేసాం. ముందుగా మా గురుగారు జీవి గారికి ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పారాకాట్ పర్యావరణానికే కాకుండా అన్ని జీవరాశుల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇది బ్యాన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండటం కోసం మనం డ్రాఫ్ట్లో మనం ఏ విధంగా చేయాలన్నది జీవి గారు చెప్తారు. దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాల్సిందని కోరుతున్నాను. ఇప్పటికే ప్రపంచంలోని 70 దేశాలు సైతం ఈ పారాకిట్ పాయిజన్ని నిషేధం విధించాయని, మనం కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి దీనిపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఇప్పటికే చెప్పిందని, రానున్న రోజుల్లో ఇది కేంద్ర ప్రభుత్వం సైతం దీనిపై నిషేధం విధించి రైతుల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతుందని యాత్రా కమిటీ సభ్యులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ నాగేంద్రతో హరీష్, RTV ఖమ్మం నుండి.